కేసీఆర్ ప్రభుత్వంలో తన ఫోన్ ట్యాప్ అవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఒకవేళ తన ఫోన్ ట్యాప్ అయితే తన్ను కూడా సిట్ అధికారులు పిలిచేవారు కదా అనే లాజిక్ లేవనెత్తారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధుల చిట్చాట్లో ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్పై సిట్ అధికారులు నానా హడావుడి చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. కేసీఆర్ ప్రభుత్వం తను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిందని, ఫోన్లు ట్యాప్ చేసిందని ఇన్నాళ్లు ఆరోపిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి తన ఫోనే ట్యాప్ కాలేదని ఇప్పుడు చెప్పడంతో ట్యాపింగ్ వ్యవహారం అంతా తూచ్ అనే మాట వినబడుతోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ కాదు అని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్ చేశారనే కేసును తాము పెట్టలేదని, కేవలం సామాగ్రి మిస్ అయిందని మాత్రమే కేసు నమోదైనట్లు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వంపై నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి తదితరులు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని రాజకీయాస్త్రంగా వాడుకుంటున్నారు. అయితే తాజాగా రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో తన ఫోన్ ట్యాప్ కాలేదని చెప్పడంతో ఇన్నాళ్లు జరుగుతున్న విచారణంతా తూచనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఫోనే ట్యాపింగ్ చేయకుంటే మిగతా ప్రతిపక్ష నేతల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తారనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో ఉదయిస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విపక్షాలు చేసిన ఆరోపణల్ని బీఆర్ఎస్ తొలి నుంచి ఖండిస్తూ వస్తోంది. ప్రజలను తప్పుదో పట్టించేందుకు, రాజకీయంగా కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు పనిగట్టుకు మరీ విష ప్రచారం చేశాయని బీఆర్ఎస్ ఆది నుంచి చెబుతూ వస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చిట్చాట్ సందర్భంగా తన ఫోన్ ట్యాప్ అవ్వలేదని చెప్పడం అసలు నిజాన్ని ఎప్పటికైనా ఒప్పుకున్నట్టే అని బీఆర్ఎస్ అంటోంది. రాజకీయంగా ఇబ్బందులకు గురి చేసేందుకు, అధికారులపై ఒత్తిడి చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ వాడుకుంటుందని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మరికొందరు బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పచెప్పాలని అడగడం కూడా రాజకీయ కుట్రలో భాగమే అంటోంది బీఆర్ఎస్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ నమోదు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం అసలు నిజాన్ని ఆలస్యంగా ఒప్పుకున్నట్లే అని బీఆర్ఎస్ అంటోంది. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్, రాష్ట్రంలో బీజేపీ నేతలు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం, విశ్లేషణ అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు. రాజిరెడ్డి, ఇదొక అంటే సంచలనమైన స్టేట్మెంట్ అని చెప్పాలి. తన ఫోన్ ట్యాప్ కాలేదు అని చెప్పడం, పైగా ఫోన్ ట్యాపింగ్ అనేది అది తప్పు విషయం కాదన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ దానికి పర్మిషన్ తీసుకోవాలి అంటున్నారు. అంటే యాక్చువల్గా జరిగిందేంటి, జరుగుతోందేంటి? మొత్తానికి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు మొత్తం ఫోన్ ట్యాపింగ్ చుట్టే తెలంగాణ రాజకీయం అంతా తిరిగింది. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫోన్ ట్యాపింగ్ కాలేదు, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అయితే సిట్ అధికారులు తనను పిలిచే వాళ్ళు కదా అనేది కూడా ఆయననే సంచలన కామెంట్ చేశారు. అయితే ఇప్పటికే సిట్ అధికారులు కూడా పలువురు ఫోన్ ట్యాపింగ్ అయ్యాయని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని చెప్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒకవైపు ముఖ్యమంత్రి ఒక రకమైనటువంటి వాదన అనిపిస్తుంది, అదేవిధంగా సిట్ అధికారులకు ఇంకో రకమైనటువంటి వాదన అనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నాయకులు కూడా సిట్ అధికారుల ముందుకు వెళ్ళినప్పుడు ఫోన్ ట్యాపింగ్ గతంలో జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల ట్యాపింగ్ జరిగిందనేది కూడా వాళ్ళు వాంగ్మూలం ఇస్తున్నారు. కానీ ఈ రోజు ఏకంగా రేవంత్ రెడ్డి ఏకంగా ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కాలేదని ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ చెప్పడం అనేది ఒక పెద్ద సంచలనంగానే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసినా తప్పు కాదు, దానికి కొంత ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోతే ఆ ట్యాపింగ్ చేసే హక్కు, అధికారం కూడా ప్రభుత్వానికి ఉంటుంది, ఆ వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. కానీ నిబంధనలకు అనుగుణంగానే పోవాలి, నిబంధనలకు విరుద్ధంగా పోవద్దు, నిబంధనలకు అనుగుణంగా పోయి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉంటుంది అనేది కూడా కుండబద్దలు కొట్టి చెప్పారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కూడా గతంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు కూడా తాను అనుకోవట్లేదు, ఒకవేళ అయితే ఇప్పటికే పిలిచేవాళ్ళు కదా అనేది కూడా అతని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సందర్భం. ఈ యొక్క నేపథ్యంలో అసలు మొత్తం ఫోన్ ట్యాపింగ్ పైన ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ గా ఉండే ఫోన్ ట్యాపింగ్ గత ప్రభుత్వం చేసిందని చెప్పారు. అంతేకాకుండా కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్య నేతలు అంతా కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తో రేవంత్ రెడ్డి చిట్చాట్ లో మాట్లాడినటువంటి అంశాలపైన ఒకేసారి అసలు ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది ఒక తూచ్ అనే దానిలోనే వెళ్ళిపోయింది. అసలు ఫోన్ ట్యాపింగ్ అంత సీరియస్ అంశం కాదు అనే దానిలోకే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వము కొన్ని నిబంధనల మేరకు చేసుకోవచ్చు అనేది కూడా రేవంత్ రెడ్డి
చెప్పారు కాబట్టి ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం పెద్దగా పరిణామాలకు దారితీయదు. పెద్ద ఎత్తున అసలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లోనే భాగంగానే ఇదంతా బీఆర్ఎస్ పైన చేశారనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్లే గతంలో పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి, గెలుపు ఓటమిలను బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు గెలుపు ఓటమిలను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తారుమారు చేసిందనే ఆరోపణలు బీఆర్ఎస్ పైన పెద్ద ఎత్తున గుప్పించారు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కాలేదు అంటే ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ కు ఒక మాట్లాడడానికి స్కోప్ వచ్చింది, బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నేతలు కూడా రివర్స్ అటాక్ చేస్తున్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ కానప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయింది అని ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేయడం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ పైన ఒత్తిడి తేవడానికి ఇదంతా కూడా చేశారు ఇదంతా అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు బట్టి అర్థం చేసుకోవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ లాగానే కనిపిస్తుంది. కాంగ్రెస్ నేతలేమో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్తున్నారు. ఇదంతా స్టేట్మెంట్ అయితే పరస్పరం విరుద్ధంగా ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ అనే అంశం పెద్ద సీరియస్ అంశం కాదు అన్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొట్టిపారేసినట్లు కనిపిస్తుంది. రమణాబాబు. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రచ్చ నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య రాజకీయ రగడ కంటిన్యూ అవుతోంది. కేంద్రంపై కాంగ్రెస్ అలాగే రాష్ట్రంపై బీజేపీ ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి జాతీయ పార్టీలు రెండూ కూడా. దీంతో ఇరు పార్టీల తీరుపై గుర్రుగా ఉంది తెలంగాణ బీసీ సమాజం. కులగణనలో తెలంగాణ రోల్ మోడల్ అన్నారు సీఎం రేవంత్. విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన 2 అసెంబ్లీ తీర్మానాలను కేంద్రానికి పంపించామన్నారు రేవంత్. ఇది ఆమోదించడంలో కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. అయితే ముస్లింలను చేర్చడంతో బీసీ బిల్లును వ్యతిరేకిస్తోంది కమలదళం. దీంతో 42% రిజర్వేషన్లపై ఉత్కంఠ వేయడం లేదు. బీసీలతో జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ చెలగాటం ఆడుతున్నాయని, చిత్తశుద్ధి లేదని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. కులగణనలో తెలంగాణ బీసీల జనాభా 56.33%గా తేలింది. అందులో ముస్లిం మైనార్టీలు 10.08% ఉన్నారు. దీంతో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు అడుగులు వేస్తోంది కాంగ్రెస్. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చూస్తే రిజర్వేషన్స్ 50%కి మించకూడదు. దీంతో తర్జన భర్జన పడుతోంది రేవంత్ సర్కార్. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లును అసెంబ్లీలో ఆమోదించింది. అయితే ఆ బిల్లులో ముస్లింలకు కూడా రిజర్వేషన్లు కల్పించడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బీసీ రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కమలం ఆరోపణలు గుప్పిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకుంటామన్నారు బీజేపీ లీడర్లు. దీంతో ఇరు పార్టీల మధ్య బీసీ బిల్లుపై రగడ నెలకొంది. బీసీల కోటా గురించి పోటీపడి మాట్లాడుతున్న రాజకీయ పార్టీలు పనిలో పనిగా అందరికీ సామాజిక న్యాయం దక్కేలా సర్వామోదయోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. లీగల్ పొజిషన్ చెప్పినాము, 42%కు పెడితే 50% క్రాస్ అవుతుంది. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్, అది నేను చెప్పింది కాదు. దాన్ని మీరు ఎట్లా దాన్ని అధిగమిస్తారని చెప్పి నేను ప్రశ్న చేస్తున్నాను పార్టీని. వాళ్ళు నాకు ఇది సమాధానం చెప్పాలి. ఈడబ్ల్యూఎస్ అనేది అది సూపర్ న్యూమరీ. రిజర్వేషన్స్ సంబంధించినటువంటి 100% సీట్లు ఉంటే 100% 50% కావద్దు. ఈ 10% రిజర్వేషన్స్ ఉందో ఈ 100 లేదు. అది ఇది అపార్ట్ ఫ్రమ్ దట్ 100 సూపర్ న్యూమరీ 10% సపరేట్. అది ఆ 50% క్యాపిటల్ రాదు. అది పిచ్చోళ్ళకి అర్థం కావాలి కొంత. మీరు తెలుపుతున్నాము, కానీ దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారో అడుగుతున్నాం మేము వాళ్ళని. మీకు క్లియర్ చేసి చెప్తున్నా, బీజేపీ సపోర్టింగ్, దాంట్లో లీగల్ చిక్కు వస్తే మీరు ఏం చేస్తారు, అది నా ప్రశ్న. అంతే. అది చెప్పాలి కదా వాళ్ళు. అది చెప్పకుండా నా మీద పడితే ఎట్లా? 42% రిజర్వేషన్స్ వాళ్ళు పెట్టకపోతే రిజర్వేషన్లు మేము అమలు పరిచేయలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం రిజైన్ చేయాలి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా రిజైన్ చేయాలి. ముస్లిం రిజర్వేషన్ లేదు, అదే చెప్పిండ్రు వెనుకబాటుతనం అని. 50% అనే పరిధి కూడా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎప్పుడైతే ఇచ్చారో మీరు చెప్పిన 50% అనే సూత్రమే వర్తించదు. 50% అనే మూల సూత్రం ఏదైతుందో
అది కాలం చెల్లిపోయింది. ఎప్పుడైతే పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చిందో ఆ 50%కి 10% తోడైంది. ఆల్రెడీ 60% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఈరోజు 50% లోపల ఎస్సీ ఎస్టీలు తీసేసి మిగిలింది ఓబీసీలకు ఇవ్వాలనేది. ఆ ఓబీసీలలో 4 క్యాస్ట్ల బదులు 5 అయినాయి, 5 వర్గాలైన ABCDE చెయ్యొచ్చు, ఎవరైనా చేయొచ్చు. కోర్టులో ఉంది, దాన్ని మనమేం చేస్తాం. అపోహలు ఉంటాయి కొన్నిసార్లు, మీరు చాలా విషయాలలో అపోహలు ఉంటాయి. ఆ అపోహలలో వాళ్ళు కోర్టు డిసైడ్ చేస్తారు, మనం ఏం చేస్తాం దానికి. ఆల్రెడీ కోర్టుకు సబ్జుడిస్ అయిన ఇష్యూస్లో మీరు మాట్లాడడానికి ఏం లేదు, నేను మాట్లాడడానికి ఏం లేదు. కొంతమంది వితండవాదులు ఎప్పుడు కొన్ని వాదిస్తుంటారు, దాన్ని కోర్టే జవాబు చెప్తుంది. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. నేను ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అయితే డెఫినెట్గా చెప్తా మీరు అడిగింది. నేను చీఫ్ మినిస్టర్ని కాబట్టి ప్రభుత్వంలో చేసేది మాత్రమే చెప్పగలను. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీకి మలుపుగా ఆయన చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్ లాంటివని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకం అన్నారు ఆయన. లోకల్ బాడీ ఎన్నికలను ఆషామాషిగా తీసుకోవద్దంటూ కేడర్కు సూచించారు కేటీఆర్. పోటీ చేసే అభ్యర్థులపై స్థానిక బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి రావాలన్నారు. పార్టీ పరంగా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని, అభ్యర్థులకు అండగా ఉంటామన్నారు. ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ హామీలు, మోసాల గురించి బీఆర్ఎస్ కేడర్ చెప్పాలని సూచించారు. కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టకుంటే భవిష్యత్తులో మళ్లీ నష్టపోతామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనంద్ ఇంటికాడ మీ ఇంటికాడ నిలబడపోతే నన్ను పట్టుకోండి. ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటుంది. ఇక ఫైనల్ మళ్ళీ 2028లో కొట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది. మోసం చేసింది ఎవరో మీకు తెలుసు, చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు. కానీ మన వరకే తెలిస్తే చాలది. మనం ఏం పని చేసినాం, వాళ్ళు ఎంత మోసం చేసిండ్రు, లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ రాబోయే ఎన్నికలు ఆషామాషిగా తీసుకోనికి లేదు. ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా కొట్లాడదాం. ఈ ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా లొల్లెక్కువ, మీ కాడ కూడా లొల్లు ఎక్కువ అవుతుంది. భయపడద్దు, ఎవరు ఏ కోశాన కూడా ధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత, పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. మీరు రేపు తెలంగాణ బీజేపీలో వర్గపోరు తారస్థాయికి చేరిందా? క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయా? కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మాదిరిగానే తెలంగాణ బీజేపీలో కూడా ఆధిపత్య పోరుతో నేతలు రచ్చకెక్కే కల్చర్ పెరుగుతోందా? ఈ అనుమానాలను బలపరిచే విధంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలున్నాయి. తెలంగాణలో ఇతర పార్టీల మాదిరిగానే బీజేపీలో కూడా గ్రూప్ తగాదాలు ఉన్నమాట వాస్తవమే అంటూ ఎంపీ అరవింద్ హింట్ ఇవ్వడం కోసమెరుపు. నిజామాబాద్ బీజేపీ వ్యవహారాల గురించి మాట్లాడడం మొదలుపెట్టి చివరకు ఈటల విషయంలో అధిష్టానం ఏం చేయాలో సూచిస్తూ అరవింద్ కామెంట్ చేయడాన్ని చూస్తుంటే పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఎంపీలు సైతం అసంతృప్తిగా ఉన్నారనే సంకేతం అందుతోంది. అంతటితో ఆగకుండా బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ సంబంధించి అరవింద్ వ్యక్తం చేసిన అభిప్రాయం కమలం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాల వివాదానికి ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరింత ఆజ్యం పోశారు. ఎంపీ ఈటల, కేంద్ర మంత్రి బండి సంజయ్ల మధ్య విభేదాలున్నమాట వాస్తవమని అరవింద్ అంగీకరించారు. ఈ వివాదం ముదరకు ముందే ఢిల్లీకి చెందిన బీజేపీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని డ్యామేజ్ కంట్రోల్ చేయడం మేలని ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేయడం కమలం పార్టీలో దుమారం రేపింది. పైగా కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డిలను, బీఆర్ఎస్లో కేటీఆర్, కవితల మధ్య ఆధిపత్య పోరును ఈటెల, బండి తగాదాతో పోల్చడం ద్వారా ధర్మపురి అరవింద్ ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించారు. అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఉండే గ్రూప్ రాజకీయాలు బీజేపీలో కూడా మొదలయ్యాయని, దీన్ని హైకమాండ్ కంట్రోల్ చేయకపోతే కొంపం మునుగుతుందని అరవింద్ సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే బీజేపీ అధిష్టానం ఎంక్వైరీ కమిషన్ వేయాలంటూ అరవింద్ చేసిన సూచనతో ఈ పంచాయతీపై సరికొత్త చర్చ, రచ్చ మొదలైంది. Rajabai ekkadunna we respect him. He is an ideological man. More than a politician, he is an ideological man. Rajabai suspend అయినా రిజైన్ చేసిండు. రాజాబాయి పేరు పక్కకు పెడదాము, ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా, సస్పెండ్ కాలే కదా. ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. నేను రాజాసింగ్ గారు అంటలేను, బీజేపీ అంటలేను. పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి. రకరకాలు ఉన్నాయి, మిస్డ్ కాల్ కూడా ఉంది. ఆయనని సస్పెండ్ చేయలేదు కదా, ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో
రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు అంటే నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది? మీరు అన్నట్టు మెంబర్ అవుతారు. ఎవరైనా మాట్లాడుకోవాలి, పోయి మాట్లాడితే అవుతాడా, ఆయన ఇచ్చి ఆయన అవుతాడా, అదే ఐ డోంట్ నో. నేను పార్టీని కాదు బ్రదర్, ఐఎమ్ హియర్ టు కన్వే సంథింగ్ టు మై పార్లమెంట్ కార్యకర్తలు హు ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ. వీఆర్ విన్నింగ్ నిజామాబాద్ హ్యాండ్స్ డౌన్. తెలంగాణ బీజేపీలో గ్రూప్ తగాదాలపై స్పందించడంతో ఆగకుండా కొత్త బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకు మింగుడు పడని మరో వివాదంపై ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. మనస్తాపంతో ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారని, సిద్ధాంతపరంగా ఆయన శంకించాల్సిన అవసరం లేదంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. రామచంద్రరావుకు రాష్ట్ర బీజేపీ చీఫ్ ఇవ్వడాన్ని వ్యతిరేకించి రాజీనామా చేసిన రాజాసింగ్ ఒక్క మిసురుగాలిస్తే చాలు మళ్లీ బీజేపీ సభ్యుడైపోవచ్చని రవీంద్ ఉచిత సలహా ఇవ్వడం కోసమెరుపు. రేవంత్ రెడ్డికి అలా లీగల్ టీమ్ సుప్రీంకోర్టు వర్డిక్ల మీద ఏం చెప్పింది చెప్పమన్నాడు ఫస్ట్. ఈ కహానీలు, ఈ పనికిమాలిన రాజకీయాలు, ఏదో మేము బీసీలకు చేసేస్తున్నాము, మేము ఓసీలకు చేసేస్తున్నాము, మేము ఎస్సీ ఎస్టీలకు చేసేస్తున్నాము అని సొల్లు పురాణాలు బంద్ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ సుప్రీంకోర్టుని ఏం చేయాలనో, దాని వర్డిక్లను ఏం చేయాలనో, పాత ఉన్న దాని మీద వాటి మీద మీ స్ట్రాటజీ చెప్పాలి. కానీ ఓకే మీడియా ముందర మీకు టైం పాస్, వాళ్ళకి టైం పాస్. దాని ఏంది సుప్రీంకోర్టు వర్డిక్స్, పాత వర్డిక్స్ మీద ఏం తేలదు. చిత్తశుద్ధి లేని కార్యక్రమాలు ఇవన్నీ. ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాను నేను? అలా పార్టీ లేదా ప్రభుత్వంలో, లేదా జాతీయ స్థాయిలో? 11 ఏళ్ల కింద వరకు ఉండే కదా వాళ్ళే. బీసీలు ఇప్పుడు పుట్టిన ఓసీలకి 10% రిజర్వేషన్ చేసిన ఘనత ఒక బీసీ ప్రధానమంత్రి. నువ్వేం బిక్తావు చెప్పు, మరి చేసి చూపెట్టు. ఆయన చేసి చూపెట్టింది కదా, నువ్వేం బిక్తావు చెప్పు, పీకి చూపెట్టు. చెప్పుడు ఎందుకు? దేశంలో హిందువుల్ని కన్వర్ట్ చేయడానికి కొందరు కుట్రలు పన్నుతున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. జంగూర్ బాబా లాంటి వారు కన్వర్షన్ చేసి విదేశాల నుంచి ఆర్థిక సాయం పొందుతున్నారని అన్నారు. భారతదేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలని టార్గెట్గా పనిచేస్తున్నామని జంగూర్ బాబు చెబుతున్నారని అన్నారు. హిందువుల్ని కన్వర్ట్ చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తేవాలని ప్రధాని మోడీని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. లవ్ జిహాద్లపైన పార్లమెంట్లో చర్చించాలని ఎంపీలకు ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి డబ్బులు తెప్పించి మరియు హిందువులని కన్వర్షన్ చేస్తున్నారు. లవ్ జిహాద్ చేసే వాళ్ళకి ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తున్నారు. ఐఎస్ఓలకి ఫైనాన్షియలీ సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా జంగూర్ బాబా కాకుండా గోవాలో కూడా ఒక ఆయిషా, ఒక లేడీ కూడా అరెస్ట్ అయినది. ఆ లేడీ కూడా ఇట్లాంటి పనులు చేసే ఆమె అరెస్ట్ అయింది. ఆ లేడీ టార్గెట్ కూడా ఒక టార్గెట్ ఉండే, హిందువులని కన్వర్ట్ చేయాలి. జంగూర్ బాబా ఆయన ఇంట్రకేషన్ లో ఆయన ఓపెన్ గా గజ్వాయ్ హిందూ చేయాలి, అదే మా టార్గెట్. భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చాలి, అదే మా టార్గెట్. ఒక్క హిందూ కూడా భారతదేశంలో ఉండకూడదు, అన్ని హిందువులు కూడా ముస్లిమ్స్ గా మారిపోవాలి, అదే మా టార్గెట్. ఆయన ఇంట్రకేషన్ లో విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఎడారి నుంచి స్వర్గాన్ని సృష్టించిన దేశం దుబాయ్. ఆ దేశాన్ని చూస్తుంటే తనకు అసూయ వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. దుబాయ్లో ఎడారి ప్రాంతాలు, బీచ్లు పర్యాటకులకు ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. యుఏఈ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం ఉండడం సంతోషకరమని అన్నారు. నూతనంగా ఆలోచించడం వల్లే కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్కు అపార అవకాశాలు వచ్చాయన్నారు. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చంద్రబాబు అన్నారు. Degrees temperature and above, and also it is only desert. Today we are all proud they made heaven to live, and also we can make it very proudly. I can say most livable place. That is how they created. As a logistics hub, not one area, you can name anything. They are number one now. Another thing, for the last 3 decades I am working with Dubai and UAE. I am seeing their progress. Same way Hyderabad also I started. They started internet city. I started high-tech city. We promoted different areas, they promoted different areas. The way they market, the way they execute, amazing experience. Vision is one,
and execution is another. I really appreciate UAE and also Dubai. They are doing extremely well. Just now, His Excellency, Honorable Minister has made very clearly, 2021, all of us are afraid of Corona. Then UAE has gone differently. Even crisis is an opportunity. Their Ethiopia has come to picture. They are working in that. What Minister has rightly mentioned, I am very impressed. Do things differently, not routinely. That is where new things, every day if you do, you can reach new heights. I really appreciate him. Vision is very clear, very, very effective vision. Here I wanted to mention, we have prepared an ambitious plan. It is possible. We are all in inspiring time. Around 1999-2000, I prepared vision for Andhra Pradesh. That was combined state of Andhra Pradesh, Vision 2020. Today, all my vision has become a reality. Anyway, Honorable His Excellency is going tomorrow to Hyderabad. That was part of my vision. I developed there. You name anything today. Most livable city in the country is Hyderabad. That was. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొల్లికిపూడి కలవడం కలకలం సృష్టిస్తోంది. రాజమండ్రి ఎయిర్పోర్ట్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డిని టీడీపీ ఎమ్మెల్యే కొల్లికిపూడి కలిశారు. పెద్దిరెడ్డితో కాసేపు మంతనాలు జరిపారు. టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డిని కలవడంపై చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా టీడీపీలో వివాదాస్పదంగా మారింది కొల్లికిపూడి తీరు. ఆయన తీరుపై టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అనుబంధ విభాగాలన్నీ ఫోకస్డ్గా పనిచేస్తూ ముందుకెళ్లాలని, ఆర్గనైజేషన్ స్ట్రక్చర్పై సీరియస్గా దృష్టి పెట్టాలంటున్నారు వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కమిటీల నియామకాలు పకడ్బందీగా చేయాలని, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూడాలని సూచించారు. అనుబంధ విభాగాలు గట్టిగా నిలబడినప్పుడే ఎన్నికల్లో ధీటుగా నిలబడతామన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు పదాతి దళం సమర్థవంతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వీలైనంత వరకు ఫుల్ ప్రూఫ్ గా పక్కాగా ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేద్దామనేది ఒక గట్టి నిర్ణయానికి ఆయన వచ్చారు. ఇక ముందు ఏది జరిగినా గతంలోలాగా కాకుండా మన ఆర్గనైజేషన్ యాజ్ సచ్ ఎవరి చేతిలోనో పెట్టి నడపమన్నట్టు కాకుండా మనమే నడుపుతాం, ఆర్గనైజేషనే నడుస్తుంది. ఇది మనం ఎంతమందిని బయట నుంచి కన్సల్టెంట్లు పెట్టుకున్నా ఇంకోటి జరిగినా మన ఆర్గనైజేషనే మన పెద్ద వెపన్ టూలు. అందుకోసం కూడా పనిచేసేవాళ్ళు రియల్ గా ఏ పనికి ఏ బాధ్యతకు అవసరం ఆ పని చేయగలిగిన వాళ్ళను దానికి పెట్టి ఎఫిషియెంట్ గా నడపగలిగితే పార్టీ యంత్రాంగం మొత్తం వచ్చే ఎన్నికలకు కానీ లేకపోతే రోజువారీ వీటికి కానీ. నెల్లూరు డీఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్యే తూమాటి మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కరేడులో ఎంత భూసేకరణ చేస్తారో చెప్పాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి కరేడు భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డీఆర్సీ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనమండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి మాధవరావు గారు అవగాహన రాహిత్యంతో సమావేశాల్లో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటిది పద్ధతి లేకుండా సంప్రదాయాలకు విరుద్ధంగా డిఆర్సీ సమావేశంలో ఉన్న అధ్యక్షుని యొక్క అనుమతులకు విరుద్ధంగా తను చెప్పాల్సిందే తనే మాట్లాడాలి, మీరేమైనా వింటారా వినరా అది మీ ఇష్టం అన్న ధోరణిలో మాట్లాడడం సరైంది కాదు. మేము కూడా అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నా కూడా మా మాటను వినిపించడానికి చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒప్పించుకొని అలాగే సభలో సమస్యలను లేవనెత్తేటువంటి విధానం దాన్ని సానుకూలంగా. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్ష ఎంపీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమావేశాలు మొదలై 3 రోజులైనా కూడా
ప్రతిపక్షాల ఆందోళనలతో ఎలాంటి చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదా పడుతూ వస్తున్నాయి. మూడో రోజు కూడా ఉభయ సభల్లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఉభయ సభలు మొదలవ్వగానే బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో చేపట్టినటువంటి ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన గళం వినిపించారు. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు మండిపడ్డారు. ఎన్నికల వేళ బీజేపీ వ్యతిరేక ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంతో కలిసి కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. తీరా ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిందని వాళ్ళు విమర్శించారు. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత సభలు తిరిగి ప్రారంభమైనప్పటికీ లోక్సభలో సేమ్ సీన్ రిపీట్ అయింది. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీహార్ ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్పై చర్చకు డిమాండ్ చేశారు. ఫలితం సభలో గందరగోళం చోటు చేసుకుంది. దీంతో ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. గుజరాత్లోని సూరత్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది. 25.57 కోట్ల విలువైన 24.8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అఫీషియల్స్ సీజ్ చేశారు. దుబాయ్ నుంచి సూరత్ చేరుకున్న దంపతుల దగ్గర బంగారం గుర్తించారు. దాదాపు 25 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించారు. బంగారాన్ని పేస్ట్గా మార్చి లోదుస్తులు, షూల్లో దాచి స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నించి పట్టుబడ్డారు. 25 కేజీల బంగారం సీజ్ చేసిన అధికారులు భార్యాభర్తలను అరెస్ట్ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 159 పాయింట్లు ఎగబాకి 25,219 వద్ద ముగిసింది. అయితే సెన్సెక్స్ ఉదయం 82,451.87 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఇక రోజంతా అలాగే లాభాల్లో కొనసాగింది. ఇంట్రాడేలో 82,786.43 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచి 539.83 పాయింట్ల వద్ద లాభంతో 82,726.64 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 25,219.90 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 86.43గా ఉంది.